ఈ వీడియోలో చాలా మందికి తెలియని ఒక పదార్థం గురించి తెలుసుకోబోతున్నాం. నల్ల ఉప్పు, బ్లాక్ సాల్ట్. ఏమిటిది? దీని ఉపయోగాలు ఏమిటి? ఈ సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. వంటగదిలో ఉండేటువంటి ఈ చారిత్రక రత్నం కేవలం రుచిని పెంచే పదార్థం కాదు, ఇది గుండెను రక్షించే అద్భుత ఔషధం. ఈ నల్లటి పొడి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్న తీవ్రమైన గ్యాస్ సమస్యకు క్షణాల్లో దూరం చేయగలిగేటువంటి శక్తి కలిగి ఉంది. ఈ సంగతి మీకు తెలుసా? జీర్ణశక్తి తగ్గటం అనే పెద్ద సమస్యకు ప్రకృతి ప్రసాదించిన సులభమైన పరిష్కారం ఈ సహజసిద్ధమైనటువంటి లవణం. ఆధునిక జీవన శైలి తెచ్చేటటువంటి గుండె జబ్బుల ముప్పును తగ్గించుకోవడానికి రోజువారీ ఆహారంలో ఈ మార్పు మీరు చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని మరింత లోతుగా వివరంగా తెలుసుకుందాం. నల్ల ఉప్పు, దీనికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని తెలుసుకోబోతున్నారు. నల్ల ఉప్పు అనేది అద్భుతమైనటువంటి ఖనిజ లవణం. ఇందులో కాల్షియము, ఐరన్, మెగ్నీషియం లాంటి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణక్రియని వేగవంతం చేస్తుంది. కడుపు ఉబ్బరింపు, గ్యాస్ సమస్యలను తక్షణమే అదుపు చేయగలుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆహార ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఈ సందర్భంగా అసలు ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఆయుర్వేద దృక్పథం ఏమిటి, ఇది తెలుసుకోవాలి. ఆయుర్వేద శాస్త్రంలో నల్ల ఉప్పుని సౌవర్చ లవణం అని పిలుస్తాం. ఇది శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది. దీని స్వభావం శీతలీకరణ స్వభావం, అంటే మన శరీరాన్ని కూల్ చేస్తుంది. ఇది అగ్నిని లేదా జీర్ణ దీప్తిని పెంచుతుంది. మలబద్ధకం, కడుపు నొప్పి నివారణకి ఆయుర్వేద ఔషధాల్లో దీన్ని ఎక్కువగా వాడతాం. దీంతో అనేక చక్కని ఇంటి వైద్యాలు, గృహ వైద్యాలు ఉన్నాయి. ఇది మీరు తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు అరకప్పు గోరువెచ్చని నీళ్ళకి పావు చెంచాడు నల్ల ఉప్పు కలిపి ఉదయం పూట తాగితే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఇలాంటిది మరొక ఇంటి వైద్యం. ఒక గ్లాసు మజ్జిగలో చిటికడు నల్ల ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి కలిపి మధ్యాహ్నం తాగితే ఎసిడిటీ తక్షణమే శాంతిస్తుంది. మరొకటి, అరకప్పు గోరువెచ్చని నీళ్ళకి చిన్న అల్లం ముక్క, చిటికడు నల్ల ఉప్పు కలిపి నమిలితే కడుపుబ్బరింపు నయమవుతుంది. ఇంకోటి, ఒక చెంచాడు నిమ్మరసంలో చిటికడు నల్ల ఉప్పు కలిపి భోజనానికి ముందు తీసుకుంటే ఆకలి బాగా పెరుగుతుంది. మరొకటి, అర గ్లాసు నీళ్ళకి పావు చెంచాడు నల్ల ఉప్పు కలిపి రాత్రి పడుకునే ముందు తాగారనుకోండి, పేగుల్లో ఉండే గ్యాస్ పూర్తిగా తొలగిపోతుంది. అయితే దీనికి సంబంధించి అసలు చరిత్ర, పుట్టుపూర్వత్రాలు ఇది తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నల్ల ఉప్పు పురాతన భారతదేశంలో పుట్టింది. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉండేటువంటి సహజ గనుల నుంచి దీన్ని సేకరిస్తారు. కొన్ని శతాబ్దాలుగా దీన్ని భారతీయ సాంప్రదాయ వంటకాలలో, అలాగే వైద్యంలో వాడుతున్నాం. ఆసియా ఖండంలో ఉండేటువంటి రకరకాల సంస్కృతుల్లో దీనికి విశిష్టమైన స్థానం ఉంది. అసలు ఇది ఎలా కనిపిస్తుంది, దీని స్వరూపం ఏమిటి, దీని ప్రత్యేకతలు ఏమిటి, ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది గనుల నుంచి లభించేటువంటి ఒక రకమైన ఖనిజపు రాయి. దీని శాస్త్రీయ మూలం సోడియం క్లోరైడ్. ఈ రాతి ఉప్పు ముదురు గోధుమ రంగులో లేదా ఉదా రంగులో ఉంటుంది. దీన్ని పొడి చేసినప్పుడు గులాబీ రంగులోకి మారుతుంది. ఈ లవణాన్ని ఆహారంగా, ఔషధంగా ఉపయోగిస్తారు. అయితే మరి దీని పోషక విలువలు ఏమిటి, ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నల్ల ఉప్పులో సోడియం పరిమాణం సాధారణ ఉప్పు కంటే తక్కువ ఉంటుంది. అది దీని ప్రత్యేకత. ఇందులో ఐరన్, కాల్షియం, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. మెగ్నీషియం, సల్ఫర్ సమ్మేళనాలు దీనికి ప్రత్యేకమైన రంగుని, రుచిని ఇస్తాయి. అయితే మరి దీని పోషకాల ప్రయోజనాలు ఏమిటి, ఇది తెలుసుకోవాలి. దీంట్లో ఉండేటువంటి ఐరన్ అనేది రక్తహీనతను నివారిస్తుంది. కాల్షియం ఎముకల బలాన్ని పెంచుతుంది. మెగ్నీషియం ఏమో కండాల నొప్పులను తగ్గిస్తుంది. అలాగే తక్కువ సోడియము ఉంటుంది కాబట్టి రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది. అయితే మరి దీన్ని పూర్తి ప్రయోజనాలు పొందాలంటే ఏం చేయాలి, ఇది కూడా తెలుసుకోవాలి. నల్ల ఉప్పుని తాజా సలాడ్స్, పళ్ళ ముక్కలపైన అలా జల్లుకొని తినడం చాలా మంచిది. దీన్ని వంట ముగిసే సమయంలో లేదా పానీయాలలో కలిపి నేరుగా తీసుకోవడం వల్ల పోషకాలు వృధా కాకుండా ఉంటాయి. అయితే మరి వాడకంలో పరిమితం చేయాల్సిన లేదా మినహాయించాల్సిన ఇతర ఆహారాలు ఏమిటి, దీన్ని వాడేటప్పుడు ఇది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే తీవ్రమైన మూత్రపిండాల వ్యాధులు ఉన్నప్పుడు మాత్రం నల్ల ఉప్పును పూర్తిగా దూరం పెట్టాలి. అధిక రక్తపోటు రోగులు వైద్యుల సలహా మేరకే దీన్ని పరిమితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మందికి ఈ నల్ల ఉప్పు అనేది లిటరల్గా తెలియదు. కాబట్టి దీన్ని కొనటంలో మెళకువలు కూడా మీరు తెలుసుకోవాలి. యంగ్స్టర్స్గా రసాయనాలు కలపని సహజమైనటువంటి నల్ల ఉప్పు రాళ్ళని కొనటం ఉత్తమం. ఈ నకిలీ రంగులు లేని పారదర్శకమైన నల్ల ఉప్పును మాత్రమే మీరు ఎంచుకోవాలి. అయితే మరి దీన్ని ఎలా స్టోర్ చేయాలి, నిల్వ చేసేటువంటి పద్ధతులు ఏమిటి, ఇది కూడా తెలుసుకోవాలి. నల్ల ఉప్పుని గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. తేమ తగలకుండా పొడి ప్రదేశంలో ఉంచితే ఇది చాలా కాలం పాటు పాడవకుండా ఉంటుంది. దీని వినియోగానికి సిద్ధం చేసుకోవాల్సినటువంటి పద్ధతులు ఏమిటి, దీన్ని ఎలా వాడుకోవాలి, ఇది తెలుసుకోవాలి. ఈ పెద్ద నల్ల ఉప్పు రాళ్ళని రోట్లో దంచి మెత్తటి పొడిగా మార్చుకోవాలి. ఈ పొడిని జల్లెడ పట్టి వంటలలో మీరు ఉపయోగించవచ్చు. అయితే ఈ వండినప్పుడు అసలు ఏం జరుగుతుంది, ఇది కూడా తెలుసుకోవాలి. నల్ల ఉప్పుని ఎక్కువ వేడి మీద వండినప్పుడు ఇందులో ఉండేటువంటి సల్ఫర్ సమ్మేళనాలు ఆవిరవుతాయి. దీనివల్ల దాని ప్రత్యేకమైన రుచి కానీ, సువాసన కానీ తగ్గుతాయి.
అయితే ప్రాసెసింగ్ పద్ధతుల ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా మీరు తెలుసుకోవాలి. కృత్రిమంగా శుద్ధి చేసినటువంటి నల్ల ఉప్పులో సహజ ఖనిజాలు నశిస్తాయి. కాబట్టి ప్యాకెట్లో దొరికేటటువంటి ఐడైజ్డ్ నల్ల ఉప్పు కంటే సహజ శైలిలో మీకు లభించేటువంటి నల్ల ఉప్పు వాడుకోవటమే మేలు చేస్తుంది. అయితే మరి ఇది ఔషధంగా ఎలా ఉపయోగపడుతుంది, దీని ప్రయోజనాలు ఏమిటి, ఇది అసలు తెలుసుకోవాల్సిన విషయం. నల్ల ఉప్పు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని సమర్థవంతంగా కంట్రోల్ చేయగలుగుతుంది. స్థూలకాయాన్ని తగ్గించి బరువు పెరగకుండా నిరోధిస్తుంది. అయితే మరి దీనికి ఏమన్నా నాణ్యానికి రెండో వైపు ఉన్నట్టుగా ప్రతికూల ప్రభావాలు ఏమైనా ఉంటాయా, ఇది కూడా తెలుసుకోవాలి. చూడండి, ఇది మనం ఆహార ఔషధంగా వాడుతున్నాం కాబట్టి ఔషధానికి ఉన్నట్టుగా ప్రతికూల ప్రభావాలు ఉండే అవకాశం ఉంది. నల్ల ఉప్పుని అమితంగా తీసుకోవటం వల్ల శరీరంలో ఫ్లోరైడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది ఆ దంతాలు కానీ అంటే పళ్ళు అలాగే ఎముకలు ఇవి బలహీనపడటానికి దారితీస్తుంది. కాబట్టి ఉప్పుని ఉప్పుగానే చిటికెడే వాడుకోవాలి. అయితే ఏదన్నా మందులు వాడుతున్నారనుకోండి, అప్పుడు దీని ఇంటరాక్షన్ ఏమిటి, పరస్పర చర్యలు ఏమిటి, ఇది కూడా మీరు సైంటిఫిక్గా తెలుసుకోవాలి. రక్తపోటు మందులు అలాగే మూత్ర విసర్జనను పెంచేటటువంటి మందులు వాడేవాళ్ళు నల్ల ఉప్పుని జాగ్రత్తగా వాడాలి. ఇది ఆ మందుల పనితీరుపైన ప్రభావాన్ని చూపిస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. నల్ల ఉప్పు అనేది మన ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక అద్భుతమైన వరం. సరైన మోతాదులో దీన్ని వాడటం వల్ల అనేక జీర్ణకోశ సమస్యల నుంచి శాశ్వతమైన రిలీఫ్ లభిస్తుంది. ఆధునిక జీవన శైలిలో ఇటువంటి ఈ సహజ ఆహారాలని భాగం చేసుకోవడం అనేది ఎంతో మంచిది. ప్రకృతి మనకి సిద్ధమైనటువంటి ఈ నల్ల ఉప్పుని మీ దైనందిన ఆహారంలో మీరు చేర్చుకోండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆనందంగా సొంతం చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, ఆ లైక్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు వెంటనే మీకు కింద నుంచి హైప్ అని మరొక బటన్ పాపప్ అవుతుంది. దాన్ని కూడా మీరు క్లిక్ చేయండి. అప్పుడు మీరు ఎలా చూస్తున్నారు ఈ వీడియోని, అలా ఎక్కువ మంది దీన్ని చూసే అవకాశం ఉంటుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.